నిన్న అయిన గొడవకి మతిపోయిందండి. రాత్రంతా నిద్ర లేదు. ఏదో అనీజీగా ఉందన్నమాట. మార్నింగ్ ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత బయట టిఫిన్ చేసేసి ఇంటికి వచ్చామన్నమాట. వచ్చేసరికి నాకు షూ ర్యాక్ పార్సిల్ వచ్చింది అమెజాన్ నుండి. సో ఆ పార్సిల్ ఓపెన్ చేస్తున్నాను. అదేనండి, ఎదురింటి ఆవిడ గొడవ చేసింది కదా, మీ చెప్పులు నీట్గా లేవు, మీ డస్ట్బిన్ నీట్గా లేదు, అది ఇది అని. ఇంకా అందుకని అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది 2300 రూపీస్ పడినట్టుందండి. ప్లాస్టిక్ది బాగానే ఉందండి, స్టడీగానే ఉంది. కాకపోతే ఇదంతా అసెంబుల్ చేసుకోవాలన్నమాట మనం మాన్యువల్గా. వాడు అన్ని పార్ట్స్గా పంపిస్తాడు. సో మేము దాన్ని అసెంబుల్ చేసాము. ఒక 20 మినిట్స్ అట్లా పట్టిందండి అసెంబుల్ చేయడానికి. కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంది. కానీ 2001 యాక్చువల్గా అంత అవసరం లేదు ప్రస్తుతానికి. బట్ ఆవిడ చాలా ఇదిగా మాట్లాడేసరికి ఇంకా తెప్పించామన్నమాట. చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడారండి. అలా కూడా మాట్లాడతారని నాకు తెలీదు. ఇంకేంటంటే చెప్పుల స్టాండ్ లేని వాళ్ళు మనుషులు కాదు అన్నట్టు మాట్లాడింది ఆవిడ. నా డస్ట్బిన్ నీట్గానే ఉంటుందండి, కానీ నేను బయట పెడుతుంటే చెత్త తీసుకెళ్లే వాళ్ళు వస్తారు కదా, దానికోసం బయట పెడితే వేరే వాళ్ళు చెత్త తీసుకొచ్చి నా డస్ట్బిన్లో వేస్తున్నారు. అట్లా ఉన్నదాన్ని నేను మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టుకోలేను కదా, అందుకని నేను లోపల తేకుండా బయటే ఉంచుతున్నా. లేకపోతే చెత్త తీసేసుకొని వెంటనే తీసుకొచ్చి క్లీన్ చేసేసి లోపల పెట్టుకుంటా. కానీ ఎవరో చెత్త వేసింది తీసుకొచ్చి నేను క్లీన్ చేయలేను కదండి. ఇదిగోండి, ఇది ఫైనల్ అవుట్పుట్. ఇది ఇటుక రాయి కలర్ అనమాట. కొంచెం డార్క్ ఆరెంజ్లా వచ్చింది. అదండి, ఇదేమో మా ఇంటి దగ్గర శారీస్ అమ్ముతారండి ఒక ఆవిడ దగ్గర తీసుకున్నాను. ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. కాకపోతే ఇదేంటంటే జార్జెట్ శారీ అనమాట, 5.5 మీటర్స్. ఓన్లీ 300 రూపీసేనండి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. 300 రూపీసేనమాట. దీన్ని డ్రెస్ కుట్టిద్దాం అనుకుంటున్నాను, లాంగ్ ఫ్రాక్ లాగా. కుట్టించాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. 300 రూపీస్కే తీసుకున్నాను నేను. ఇది జార్జెట్ 5.5 మీటర్స్ వస్తుందండి, మొత్తం అదే ప్యాటర్న్. చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా ఈ హార్ట్ సింబల్, సో అందుకని తీసుకున్నాను. ఇంక ఇప్పుడేమో బిగ్ బాస్ చూస్తున్నానండి, సీజన్ 7. పాత సిరీస్ అన్నీ కూడా మళ్ళీ చూస్తున్నాను. మీలో ఎవరన్నా చూస్తున్నారా? చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరో ఒక ఆయన, నేను ఇదే కొంచెం షార్ట్ వీడియో చేసి పెట్టానండి మార్నింగ్. అయితే దానికి ఆయన ఏదో కామెంట్ చేశాడు. ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కొంచెం నాకు కామెంట్స్లో చెప్పండి. బిగ్ బాస్ సీజన్ 7, 8 కోసం యాక్చువల్గా వెయిటింగ్ అనమాట. నాకు టైం ఉన్నప్పుడల్లా పాత సిరీస్ అన్నీ చూస్తూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ 5 o'clockకి రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము. కాస్త గ్రాసరీస్, తర్వాత వెజిటబుల్స్ కావాల్సి ఉంటే తీసుకుందామని వెళ్ళామన్నమాట. ఈ గ్రాసరీస్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చామండి. కానీ నాకైతే ఇంకా ఆ మూడ్లో నుంచి బయటికి రాలేదు. ఏదో పెద్ద విలన్ని చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు. ఎందుకు అలా చూస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. సరే, ఇంకా కొంతమంది మనుషులు అంతే అన్నట్టు ఇంకా నేను చేసేదేం లేక నా పని ఏదో నేను చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ కొద్దిగా కష్టంగా ఉంది. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి రిలయన్స్ మార్ట్లో. కుర్తీస్ అయితే 299కి రెడీమేడ్ కుర్తీస్ బాగున్నాయి. నేను ఏం తీసుకోలేదులేండి కుర్తీస్, కానీ ఆఫర్స్ అయితే బాగున్నాయి. ఎవరికన్నా కొనాలి అనుకుంటే